హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకి కాకరకాయ కర్రీతో వచ్చాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ముందుగా టమాటా, పచ్చిమిర్చి, కాకరకాయ, ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు మనం చూపించాను కదా, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మనం ముందుగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఆ పేస్ట్. ఇప్పుడు మనం ముందుగా ఆన్ చేసుకొని ప్యానం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, ఆ ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని కాకరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. కాకరకాయ ముక్కలు నూనెలో బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గితేనే దాని టేస్ట్ బాగా వస్తుంది. కాకరకాయ చాలా టేస్టీ, హెల్త్కి కూడా చాలా మంచిది. దాని కాస్ట్ అయితే బయట చాలా దారుణంగా ఉంది. అది మీకు చెప్పనవసరం లేదు, మీకే తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు ఉడికేయలేదో చూసుకుందాం. ఉడికేసింది కదా. ఈ లోపల మనం మిక్సీ పట్టాం కదా, అది వేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మిక్సీ కాకుండా న్యాచురల్గా ఉండే రాయిల్లో మీరు దంచుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. రాయిలని ఏవో ఉంటాయి కదా, అవి మీరు అందులో దంచుకున్నా నూరుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఉంటున్నాం కాబట్టి మాకు కుదరలేదు, మిక్సీ పట్టవలసి వచ్చింది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు మసాలాలు గట్ట వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఏ మసాలా యూస్ చేయలేదు. ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి మాత్రమే తీసుకున్నాను. నేనైతే ఎప్పుడు మసాలా యూజ్ చేయను, ఓన్లీ అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇంతకుముందు మీరు చూపించాను కదా ఉల్లిపాయ, వెల్లుల్లి, అది బాగా నూనెలో బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా లైట్గా ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని తర్వాత మళ్ళీ చూస్తే కొంచెం మగ్గి ఉంటాయి. వెంటనే వేసుకుంటే బాగోదు ఫ్రెండ్స్, లైట్గా ఉడికించుకున్న తర్వాత అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం లైట్గా. చూడడానికి లుక్ బాగుంది కదా, తింటే కూడా అలాగే బాగుంటుంది, చాలా బాగుంటుంది. తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. నేను స్టార్టింగ్ అయినా లాస్ట్లో అలా వాటర్లో వేసుకుంటాను అనమాట. మూత పెట్టేసుకుందాం. ఇలా మధ్యలో ఒకసారి ఎలా ఉడుకుతుందో చూద్దాం. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో, కుచ్చుమని జ్యూసీగా తయారవుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కూర అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మర్చిపోకుండా నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కామెంట్ నా కర్రీ ఎలాగొచ్చిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో మీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.